సైంటిఫిక్గా జరిగే కొన్ని పరిశోధనలు, స్టడీస్ నిరంతరాయంగా జరిగే ప్రాసెస్ అన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిశోధనల్లో నోటి ఆరోగ్యం అలాగే మన శరీర ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. బేసికల్గా పుచ్చిపోయిన పళ్ళు, చిగుళ్ళ వాపు వీటిని చాలా నార్మల్గా అందరూ తీసుకుంటూ ఉంటారు. బట్ ఇది చాలా డేంజరస్, ఎలాంటి పెద్ద సమస్యలకు కారణమవుతుందో కూడా నిపుణులు తెలియజేయడం జరిగింది. అయితే ఎక్కువ కాలం పాటు చిగుళ్ళ వాపు ఉంటే ఇది క్రమంగా గుండెపోటు, రక్తనాళాల్లో పూడికలు, పక్షవాతం వంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉన్న వారితో పోలిస్తే చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి రక్తం వచ్చే వారికి జ్ఞాపక శక్తి అలాగే ఇతర విషయగ్రహణ నైపుణ్యం పరీక్షల్లో వెనుకబడిపోతున్నారని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఇక డయాబెటీస్తో బాధపడేవారు తరచూ చిగుళ్ళ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. మధుమేహంలో చిగుళ్ళ జబ్బు లేని వారితో పోలిస్తే చిగుళ్ళ వాపు ఉన్న వారిలో గ్లూకోజ్ మోతాదులు అంతగా అదుపులోకి రావటం లేదని కూడా పరిశోధకులు చెబుతూ ఉన్నారు. గర్భిణీల్లో చిగుళ్ళ వాపు కారణంగా కొందరికి నెలల నిండకు ముందే కాన్పు కావటానికి, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడానికి కూడా అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకే గర్భిణీలు ఆరోగ్య పరీక్షల్లో భాగంగా పళ్ళ డాక్టర్ను కూడా సంప్రదించాలని చెప్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా పుచ్చిపోయిన పళ్ళు, చిగుళ్ళ వాపు నోటి దుర్వాసనకు కారణమవుతుంటాయి. అయితే వీటి నుంచి బయటపడాలి అంటే ఉదయం, సాయంత్రం 2 పూటలా బ్రష్ చేసుకోవడం దంత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే దంత వైద్యుల్ని కూడా కలుస్తూ ఉండాలని నిపుణులు చెప్తూ ఉన్నారు.